నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్దార్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ నాయకులు నినాదాలు చేశారు. ఎలాంటి రుసుము లేకుండా మరోసారి నీట్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముందున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ఈ రిజల్ట్స్ ని జూన్ 14న విడుదల చేయాల్సింది. జూన్ 14న రిలీజ్ చేసే ఈ రిజల్ట్స్ ని జూన్ 4th అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు అనౌన్స్ చేసి దేశ ప్రజలని తప్పుదో పాటించడం జరుగుతున్నాయి. నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనే దాంట్లో అవకతవకలు జరిగిన ఉద్దేశంతో మేము ఈరోజు దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. మరి జూన్ 14వ తేదీ నాడు రిజల్ట్ చేయాల్సి ఉండగా మరి మేఘాల మీద జూన్ 4 భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందనే ఒక భయంతో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ బయటపడుతున్న ఒక ఆలోచనతోటి వాళ్ళు జూన్ 4 రోజు సార్వత్రిక ఎన్నికల రోజు మాత్రమే వాళ్ళు రిజల్ట్ చేయడం జరిగింది. దీనిలో అవకతవకలు ముఖ్యంగా మనకు కనబడుతున్నాయి. 180 ప్రశ్నలకు గాను 4 మార్కుల చొప్పున 720 మార్కులు రావాల్సి ఉంటే మరి ఇప్పుడు జరిగిన అవకతవకల్లో 718, 719 అదేవిధంగా 720 మార్కులు రావడం జరిగింది. 180 ప్రశ్నలకు గాను 4 మార్కులతోటి 720కి రావాల్సి ఉండగా ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోయినా 4 మార్కులు తక్కువ రావాల్సి ఉంటే, అంటే ఒక వ్యక్తి ఒక ఆన్సర్ చేయకపోతే 4 మార్కులు తక్కువ రావాల్సి ఉంటే 720 మైనస్ 4 716 మార్కులు రావాలి. కానీ కాకుండా 718, 719 రావడం అనేది మన కళ్ళకు కట్టినట్టు ఈ అవినీతి కానీ ఈ కుంభకోణం కానీ మనకు ఏర్పడుతుంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పాలన ఉన్నటువంటి ఎవరైతే ఈ రిజల్ట్కి సంబంధించి ఎంట్రన్స్ చేసి ఎవరైతే